అండ్ అందరికన్నా తెలివైన వాడు ఎవరైనా ఉన్నాడు అంటే లోకేష్. ప్రభుత్వం వచ్చిన తర్వాత దోచుకున్నామా దాచుకున్నామా అన్న విధంగా సైలెంట్గా తన పని తను చేసుకుంటూ పోతున్నాడు. ఈ రాష్ట్రంలో ఇన్ని జరుగుతుంటే అమెరికాలో తిరుక్కుంటూ ఎంజాయ్ చేసి నిన్న నైట్ దిగిరాడు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే గుడ్లవల్లేరులో 300 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్లు మా బాత్రూంలో కెమెరాలు పెట్టి అసభ్యంగా వీడియోలు తీసి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారని రాత్రంతా వర్షంలో ధర్నా చేస్తే వాళ్ళని బెదిరించి వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పి బస్సులు వేసి హాలిడే ఇచ్చి వాళ్ళ ఊర్లకు పంపించావే. వాళ్ళ కష్టాన్ని తెలుసుకున్నావా? ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలన్న ఆలోచన చేసావా? ఒక విద్యార్థితో అయినా నువ్వు మాట్లాడావని నేను అడుగుతున్నాను. మొన్న బద్వేల్లో ఇంటర్ చదివే అమ్మాయిని ఒకడు కాల్చి చంపేస్తే ఎడ్యుకేషన్ మినిస్టరు కనీసం పరామర్శించావా? మొన్న చూస్తే 9 ఏళ్ల స్కూల్ అమ్మాయి ఎలమంచల్లో ఏ విధంగా ఒక ప్రేమోన్మాది ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసి చంపేశాడు. అయినా ఎడ్యుకేషన్ మినిస్టర్ పట్టించుకోడు. ఈరోజు ఎలమందల్లో స్కూల్ అమ్మాయి స్కూల్ నుంచి వెళ్తుంటే మత్తు మందు తాగించి అమ్మాయి మీద దాడి చేసి ఆ అమ్మాయిని పొదల్లో వేసి వెళ్తే ఏమీ జరగలేదు అని ప్రెస్ వాళ్ళకి చెప్పడానికి తాపత్రయపడుతున్నారు తప్ప ఇవి ఎందుకు జరుగుతున్నాయి, ఇవి జరగకుండా ఆపాలి అన్న ప్రయత్నం లోకేష్ కూడా లేకపోవడం సిగ్గుచేటు. ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఫెయిల్యూర్ అయ్యారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చే ముందే వాసవి నగర్లో కేఎంఎం మెడికల్ కాలేజ్ 3rd ఇయర్ మేఘమాల ప్రేమించమని అడిగితే ప్రేమించలేదని ఆ అమ్మాయి మీద ఏ విధంగా అబ్బాయిలు దాడి చేశారో మీరు చూడండి. అంటే ఇవన్నీ రెడ్ బుక్ రాజ్యాంగం. వాళ్ళకు కావాల్సింది వాళ్ళు రాసుకున్నారు, వాళ్ళ కింద ఉన్న కార్యకర్తలు నాయకులు వాళ్ళకు కావాల్సింది వాళ్ళు రాసుకొని ఈ విధంగా అరాచకాలు సృష్టిస్తున్నారు. అమ్మాయిల మీద అఘాయిత్యాలు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు, చంపడానికి కూడా వెనుకాడట్లేదు. అంటే ఈ ప్రభుత్వం మీద ఈ పోలీస్ శాఖ మీద భయం లేకుండా పోయింది అనేది స్పష్టంగా అర్థమైంది. సో ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి మేము చెప్పేది ఒకటే, ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి అటు రిషికొండకి వెళ్ళటమో లేదా ఇట్లా సరస్వతి భూములకి వెళ్ళటమో కాదు. అవి అక్కడే ఉంటాయి. రేపు వెళ్ళొచ్చు, వారం తర్వాత వెళ్ళొచ్చు, నెల తర్వాత వెళ్ళొచ్చు. మీ చేతిలోనే ఫైల్స్ ఉన్నాయి, మీ అఫీషియల్స్ మీ చెప్పు చేతుల్లో ఉన్నారు. ఎప్పుడైనా మీరు వెళ్ళి విచారణ చేసుకోవచ్చు తప్పు జరుగుంటే. ఇక్కడ ఆడపిల్లలు చచ్చిపోతున్నారు, ఆడపిల్లల మీద దాడి జరుగుతుంది, ఆడపిల్లల్ని తగలబెట్టేస్తున్నారు. ఇక్కడికి వచ్చి చూడండి, ఆ తల్లిదండ్రుల బాధ చూడండి, ఆ బిడ్డల ఘోరాన్ని చూడండి. కృష్ణా జిల్లాలో నిన్న జరిగింది. ఒక 3వ క్లాస్ అమ్మాయిని ఒక టీచరు తొడగొరికాడు అంటే వాడు ఎన్ని రోజులుగా ఆ అమ్మాయిని సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తున్నాడో ఒకసారి అర్థం చేసుకోండి. ఆ తల్లిదండ్రులు పోలీస్ కంప్లైంట్ ఈరోజు ఇచ్చి మేము చాలాసార్లు ఎంఈఓ గారికి చెప్పాం పట్టించుకోలేదు అంటారు. మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు? ఆడపిల్లల్ని కాపాడాలి, ఆడపిల్లల్ని గౌరవంగా చూసుకోవాలి, రక్షణ కల్పించాలి, నేరస్తులకి కఠినంగా శిక్షించి ఈ తప్పులు పునరావృతం కాకుండా చూడాలి అన్న ఆలోచన లేకుండా ఎంతసేపు ఎక్కడెక్కడో స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని తిరగటం తప్ప దేనికి పనికి రాకుండా పోతుంది ఈ ప్రభుత్వం. మీ వల్ల కాకపోతే చెప్పండి, రిజైన్ చేసేయండి. మోడీ గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో మీరు కూడా ఉన్నారు మోడీ గారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకి గౌరవం లేదు. ఏ సమయంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడో, ఏ సమయంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడో, ఏ సమయంలో అనిత హోంమంత్రి అయిందో ఆడపిల్లల తల్లిదండ్రులకి కంటి మీద కునుకు లేదు. ఆడపిల్ల మాన ప్రాణాలకి రక్షణ లేకుండా పోయింది. వీళ్ళందరినీ తీసి పడేసి రాష్ట్రపతి పాలన పెట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడండి, రాష్ట్రంలో మహిళల్ని కాపాడండి అని చేతులెత్తి వేడుకుంటున్నాను. వీటిని రాజకీయం చేయడానికి మాట్లాడటం తప్ప మరొకటి చేయట్లేదు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు. ఎందుకంటే నిన్న ఆయన తిడుతున్నారండి, మమ్మల్ని తిడుతున్నారంటారు. ఎందుకు తిట్టరండి? మీరందరూ కూటమిగా వచ్చి మా కోట్లేయండి, మేమేదో మీకు చేస్తామన్నారు. ఆడపిల్లల కన్నెత్తి చూస్తే తొక్కి నారదీస్తా అన్నారు. ఆడవాళ్ళు వచ్చి ఎక్కడైనా మందు షాపులు పెట్టి ఇవి మాకు వద్దు అంటే వాటిని పగలగొడతా అన్నారు. మరి ఆడపిల్ల మీద అఘాయిత్యం జరిగితే పట్టించుకోవట్లేదు.
ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు, గంజాయి. చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పంలో పండిస్తున్నా కూడా నువ్వు సైలెంట్గా ఉన్నావు, పట్టించుకోకుండా. కాబట్టి ఇకనైనా మీరు రాష్ట్రాన్ని సక్రమంగా పరిపాలించి పోలీసులకి ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో లాగా అపోజిషన్ మీద కేసులు పెట్టి కొట్టడానికి, వాళ్ళని హ్యూమిలేట్ చేయడానికి కాకుండా ప్రజల్ని కాపాడటానికి వాళ్ళకి స్వేచ్ఛ ఇస్తే వాళ్ళు పనిచేస్తారు. లేదా రిజైన్ చేసుకోండి, రాష్ట్రపతి పరిపాలన పెడతారు, చక్కగా వాళ్ళు పరిపాలిస్తారు. పవన్ కళ్యాణ్ సరస్వతి భూముల పర్యటనకు వెళ్తున్నారు కాబట్టి వాంటెడ్గా వైసీపీ నాయకులు డైవర్టెడ్ పాలిటిక్స్ కోసం ఈ అంశాన్ని ఎంచుకున్నారని టీడీపీ నాయకులు ఆరోపించారు. ఇది 4 నెలలుగా జరుగుతున్నవి. 120 రోజుల్లో 100కు పైగా జరిగాయి. పిఠాపురంలోనే జరిగింది, హిందూపురంలో జరిగింది. బాలకృష్ణ గారు వెళ్ళారండి, షూటింగ్లు చేసుకుంటా ఉన్నాడు. అత్తా కోడల్ని గ్యాంగ్ రేప్ చేస్తే ఈ రోజు వరకు పలకరించలేదు. ఓట్లు వేయించుకొని ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉన్న వాళ్ళు షూటింగ్లు చేసుకుంటూ, రియాలిటీ షోలు చేసుకుంటూ, విహారయాత్రలు చేసుకుంటూ ప్రజల్ని ముంచేస్తుంటే ప్రతిపక్షం కాకపోతే ఎవరు మాట్లాడతారండి? ఈ రాష్ట్రంలో ఎవరున్నారు ప్రజల పక్షాన? ఆ రోజు ప్రతిపక్షంలో మేమే సపోర్ట్ ఉన్నాం. అధికారంలోకి వచ్చినాక వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళకి వెల్ఫేర్ డెవలప్మెంట్ చేసి వాళ్ళ మనిషిగా మేము ఉన్నాం. ఈరోజు మీరు దొంగ మాటలు చెప్పారు, అవి ఫ్రీ, ఇవి ఫ్రీ, అవి ఫ్రీ అని చెప్పి ఈవీఎంని మేనేజ్ చేసుకొని వచ్చారు. అందుకే మీకు ఈరోజు ప్రజల మీద అభిమానం లేదు, ప్రేమ లేదు. సరస్వతి భూములు అక్కడే ఉన్నాయి కదండి, ఎక్కడికైనా పోతాయా? ఈరోజు కాకపోతే రేపు వెళ్ళు. పిఠాపురంకి వెళ్ళి హోంమంత్రిని తిట్టడం తెలుసు, కానీ పిఠాపురంలో తెలుగుదేశం వాడు రేప్ చేసిన అమ్మాయిని పలకరించి భరోసా ఇచ్చే తెలుగుదేశం వాడిని ఉరిశిక్ష తీయించడం చేత కదా పవన్ కళ్యాణ్ గారికి? డైవర్షన్ పాలిటిక్స్ ఆయన చేస్తున్నాడు, మేం కాదు. మా మీద ఏదో సోషల్ మీడియాలో రాస్తారంటారు. ఆడదాన్ని నేను, ఎమ్మెల్యే 2 సార్లు, మంత్రిని, నా మీద ఎన్ని మాట్లాడారు, నా మీద ఎన్ని రాశారు? ఆ రోజు ఎక్కడికి పోయింది పవన్ కళ్యాణ్ గారికి నోరు? మేము ఆడపిల్లలు కాదా? మాకు ఫ్యామిలీ లేదా? ఫీల్ అవ్వరా మా ఇంట్లో వాళ్ళు? ఈయనకు మాత్రమే కూతుర్లు ఉన్నారా? మా అమ్మాయిని ఏ విధంగా హెరాస్ చేస్తున్నారు ఒకసారి సోషల్ మీడియాలో చూడండి. ఏం తప్పు చేస్తున్నారు మా పిల్లలు? నంగి అడుపులు మాట్లాడుతున్నారు పవర్ చేతిలో పెట్టుకొని. వాళ్ళు ఆ ప్రతిపక్షంలో ఉన్నారా, అధికార పక్షంలో ఉన్నారా మాట్లాడేవాళ్ళు? సార్, డమ్మీ హోంమంత్రి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ సార్. ఆ అమ్మాయి తెలుసుకోవాల్సింది ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారు 2 దళిత మహిళలకి హోంమంత్రి ఇచ్చారు కాబట్టి, చరిత్ర సృష్టించారు కాబట్టి ఆ కంటిన్యూయేషన్లో ఈ అమ్మాయికి హోంమంత్రి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినంత మాత్రాన హోంమంత్రి ఇవ్వలేదు. చెప్పేది వినండి. ఈరోజు ఆమె వచ్చే ముందు నగిరి నియోజకవర్గంలో 3.5 సంవత్సరాల అమ్మాయిని ఎక్కడ పడితే అక్కడ కోరికి అమ్మాయిని కోరిక తీర్చుకొని పూర్తి చేశారు, చంపి. ఆమె వెళ్ళే లోపల ఇంకా 2 జరిగాయి. కాబట్టి వెనకేసుకొని వచ్చే పని మాత్రం చేయొద్దండి. ఎక్కడ జరిగిందో చూపించమనండి. పోలీస్ రికార్డులు అనేవి అలాగే ఉంటాయి కదండి, అవి ఎవరు మార్చలేరు కదా, వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి కదా, బయటకు తీయండి. 2014 నుంచి 19 వరకు ఏం జరిగింది, 19 నుంచి 24 వరకు ఏం జరిగింది, ఈ 4 నెలల్లో ఏం జరిగిందో ప్రెస్ ముందర డిస్కషన్ చేద్దాం. మొత్తం రికార్డ్స్ తీసుకురమ్మని చెప్పండి.